ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పద్మరావు నగర్లో ఎస్పీ కార్యాలయంలో ఎస్ఐఆర్ కేంద్రం సందర్శించారు. ఓటర్ మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం తీరు తెలుసుకున్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో సాంకేతికతపై అనుభవం ఉన్నవారిని నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. పార్టీ పరంగా తమ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అందుబాటులో ఉంటారన్నారు తలసాని. అన్న డీసీ మేడం గారు మా పార్టీ పరంగా మా రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్ కమిషన్ని కలిసిండ్రు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పిండ్రు. వాళ్ళ అనుమానాలు ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రతి బూత్కు ఒక ఏజెంట్ని మీరు పెట్టుకోండి అని చెప్పి, తద్వారా మేము ఆ ఏజెంట్ని పెట్టినాం. మన ఏజెంట్ వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుని జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఎప్పుడు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే తప్పకుండా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ రాగానే ఎలక్షన్ అయిపోయినాక చేతులు కలుసుకుంటాం. అట్లా కాకుండా మొదలే జాగ్రత్త పడాలి. ఇది నీకు పర్టికులర్గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇది రాజకీయ పార్టీల బాధ్యత కాదు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజల బాధ్యత. అందరం కూడా ఈ ఇండియన్ డెమోక్రసీలో మన భారతదేశంలో ఇక్కడ పుట్టినందుకు మనది బాధ్యత. మన హక్కుని మనం కాపాడుకోవాలి. సో రెండోది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకు వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తల్లిదండ్రులే వాళ్ళని తీసుకొచ్చి ఎన్రోల్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. తప్పిదాలు జరిగితే మాత్రం ఎప్పటికప్పుడు కండెమ్ చేస్తాం. అల్టిమేట్గా మంచి జరిగినప్పుడు సహకరిస్తాం. కాబట్టి దయచేసి అంత